మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తున్నా. ప్రియమైన దేవుని సంఘమా, ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈరోజు నుంచి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ఒక్క లేఖనం గురించి, ప్రతి ఒక్క విషయము గురించి ధ్యానం చేయాలని దేవుడు నాకు పెట్టిన ఆ భారాన్ని దేవుని పాదాల చెంత నేను కూర్చొని అడిగినప్పుడు నాకు కొన్ని విషయాలను, మర్మాలను తెలియపరిచిన విషయాలను ఈ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకువస్తా. నేను చెప్పే ప్రతి విషయంలో పొరపాట్లు ఉన్నా, తప్పులు ఉన్నా మీరు కింద కామెంట్ చేసి నాకు తెలియపరచవచ్చు. లేదా నా వాట్సాప్ నెంబర్ కూడా మీకు పెడతాను, దానికి మీరు కామెంట్ చేసి నన్ను అడగవచ్చు. నాకేదైనా చెప్పాలనుకుంటే మీరు చక్కగా వివరించి చెప్పవచ్చు, డౌట్లు అడగవచ్చు, మీకు తెలిసింది నాకు తెలియనిది నాకైనా చెప్పవచ్చు. దానిలో ఏ మాత్రము సందేహపడద్దు. అయితే ఆదికాండము బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఉన్న పుస్తకము ఆదికాండము. మొట్టమొదటిగా రాసిన గ్రంథము ఏబు గ్రంథము. ఆదికాండము గురించి ఈరోజు ఉపోద్ఘాతం తెలుసుకుందాం. ఆదికాండంలో మొదటి అధ్యాయము మొదటి వచనం వచ్చేసి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆది యందు అంటే హెబ్రీ భాషలో బెరేషిత్. ఆది యందు అంటే హెబ్రీ భాషలో బెరేషిత్. ఇంగ్లీష్ భాషలో వచ్చేసి ఇన్ బిగినింగ్ అని ఉంటుంది. గ్రీకు భాషలో జెనసిస్ అంటే, ఇంగ్లీష్ నుంచి తీసుకుంటే జెనసిస్ అంటే వంశావళి గురించి, సృష్టిని గురించి, సృష్టి ఉత్పత్తి గురించి, సృష్టికర్తను గురించి తెలియపరుస్తుంది. అందుకే దీనికి బెరేషిత్ హెబ్రీ భాషలో వచ్చేసి బెరేషిత్. ఆది యందు అంటే బెరేషిత్. దీనికి మొట్టమొదటిగా ఆది యందు అని ఉంది కాబట్టి ఆది యందు అని ఈ ఆది కాండానికి పెట్టవలసిన పేరుని ఆది యందు ఉంది కాబట్టి బెరేషిత్ అనగా జెనసిస్. ఇంగ్లీష్ వచ్చేసి జెనసిస్, ఆది కాండము. ఆది అంటే ఏమి సృష్టింపబడక ముందు అని, ఆది అన్నిటికంటే ముందు. హల్లెలూయా. గ్రీకు భాషలో వచ్చేసి అది ఇంగ్లీష్ పదాన్ని తీసుకుంటే జెనసిస్. ఇది ఈ ఆది కాండంలో మొదటి అధ్యాయము సృష్టిని గురించి ఉంటుంది. 6 రోజుల సృష్టి. ఆ సృష్టిలో భూమిని గురించి, నేలను గురించి, సముద్రం గురించి, సకల కోటి జీవరాశుల గురించి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రములను గురించి, మానవుని గురించి, మానవుని సృష్టించటం గురించి ఈ మొదటి అధ్యాయంలో మనం చూడగలుగుతాం. పోతే ఆది అంటే ఆరంభము. ఆది అంటే ఆరంభము, సృష్టిని గురించి ఆరంభము, సృష్టికర్తను గురించి తెలియపరచటము, ఆయన మహిమ గురించి తెలియపరచటము, సకల కోటి జీవరాశుల గురించి ఈ ఆది కాండంలో తెలియపరుస్తుంది. భూమి ఆకాశములు ఎలా సృష్టించబడ్డవి, ఎప్పుడు సృష్టించబడ్డవి అని ఈ ఆది కాండంలోనే ఉంటుంది. సూర్యచంద్ర నక్షత్రాల గురించి చక్కటి వివరణగా వివరిస్తాడు. హల్లెలూయా. భూమి మీద పాపము ఎక్కడ నుంచి వచ్చినది, పాపము యొక్క స్వభావం ఏంటి, పాపము అంటే
ఏమిటి, మరణం అంటే ఏమిటి, శాపం అంటే ఏమిటి, అపవాదికి ఎన్ని పేర్లతో వచ్చాడో, ఆ అపవాది ఎక్కడ మొదలు పెడతాడు శోధించటం మానవుడిని, ఏ విధంగా శోధిస్తాడు అని ఈ ఆదికాండంలో మొదటి అధ్యాయం మొత్తం, మొదటి అధ్యాయము, రెండో అధ్యాయం, మూడో అధ్యాయంలో ఈ పాపము గురించి, శాపము గురించి, అపవాది అయిన సర్పము గురించి తెలియపరుస్తుంది. అంటే టోటల్గా ఆది కాండములో ఉన్న ప్రతి విషయాన్ని కొనసాగింపే బైబిల్ గ్రంథంలో ప్రతి అధ్యాయంలో ఉంటుంది. ఆది కాండంలో ప్రారంభం గురించి ఉంటుంది. హల్లెలూయా. ఏ విషయమైనా ప్రకటన గ్రంథం వరకు ఉంటాం విషయాలు ఆది కాండంలోనే ప్రారంభిస్తాను, ఆది కాండంలోనే ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ప్రపంచంలో ఎన్ని ఖండాలు ఉన్నాయో, ఈ ఖండాల ఉత్పత్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చినది, ఎలా ఆవిర్భవించినవి ఈ ఆది కాండంలోనే తెలియపరుస్తుంది. దేశాల విభజన ఎలా వచ్చినది, పలు భాషలు ఎలా వచ్చాయి, భాషలు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎన్ని రకాలుగా వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చాయి, మానవుల వంశావళి ఏంటిది, మానవుడి వంశము ఎలా ఆవిర్భవించింది, సాంప్రదాయాలు ఎలా వచ్చాయి, దేశాల యొక్క ఉనికి, ప్రతి ఒక్క దేశానికి ఒక ఉనికి ఉంటుంది, ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది, ఆ దేశాలు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి, ప్రభుత్వం అంటే ఏమిటి, అది ఎక్కడి నుంచి ప్రారంభించారు, ప్రభుత్వం వలన ఉపయోగాలు ఏంటివి, ఇవన్నీ ఆది కాండంలోనే ఆవిర్భవించి రాయబడి ఉన్నాయి. హల్లెలూయా. ప్రపంచంలో రాజుల పరిపాలన ఎక్కడి నుంచి మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఆ రాజుల రాజ్యాంగాలు ఎలా ఆవిర్భవించాయి, అనేక నాగరికతలు ఉన్నాయి, అనేక నాగరికతలు ఎప్పుడు మొదలయ్యాయి, అనేక నాగరికతల యొక్క వెనక ఉన్న చరిత్ర ఏమిటి, ఆనాటి ఆ నాగరికతలు ఈనాటి నాగరికతలకు పొంతన ఏంటి, ఎలా నాగరికత మారిపోయినది, ఎలా మారినది, ఎక్కడ ప్రారంభమైనది, ఎప్పుడు ప్రారంభమైనది, ఏ దేశస్థు నుంచి ప్రారంభమైనదో ఈ ఆది కాండంలో దేవుడు పొందుపరిచాడు. హల్లెలూయా. ప్రాంతానికి ఒక నాగరికత ఉంటుంది, ఈ ప్రతి ప్రాంతానికి ఒక నాగరికత, ఆ నాగరికతలో ఉన్న ఆచార సాంప్రదాయాలు ఏమిటి, దానికి ఉన్న పద్ధతులు ఏమిటి, ఈ ఆది కాండంలో పొందుపరచబడి ఉన్నాయి. మానవుని జీవిత విధానం ఏమిటి, మానవుడు ఎలా జీవించాలి, మానవుడు ఎలా జీవిస్తే అపవాదికి చిక్కకుండా ఉంటాడు, మానవుడు నిత్యత్వానికి వెళ్ళాలంటే ఏం చేయాలి, దేవుడికి మానవుడికి ఉన్న అభినవభావ సంబంధము గురించి ఆది కాండంలో దేవుడు మనకి పొందుపరచబడి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు, యూదా జనాంగం ఎవరు, ఐగుప్తు ప్రజలు ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా వచ్చారు, ఇశ్రాయేలు ప్రజలకు పితరులు ఎలా మొదలయ్యారు, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎలా ఎన్నుకున్నాడు, తన బిడ్డలుగా ఎవరిని ఎన్నుకున్నాడు, ఎక్కడ ఎన్నుకున్నాడు, ఏ పరిస్థితిలో ఎన్నుకున్నాడో ఈ ఆది కాండంలో పొందుపరచబడి ఉన్నది. హల్లెలూయా. అపవాది అయిన ఘట సర్పము ఎలా నశిస్తాడో, ఎలా వాడిని బంధిస్తాడో ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలను ఆది కాండంలో పొందుపరిచాడు. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారో తెలియపరుస్తాడు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యారో తెలియపరుస్తుంది, దేవుని వాగ్దాన ప్రజలు ఎక్కడ నుంచి ప్రారంభమయ్యారో, ఎవరు అసలు అన్నది ఈ ఆది కాండంలో తెలియపరుస్తుంది. ప్రాముఖ్యంగా ఈ ఆది కాండము 65 పుస్తకాలకి ప్రతిష్ఠించబడిన ఖండము ఆది కాండము. హల్లెలూయా. ఒక ఫౌండేషన్, ఈ ఫౌండేషన్ లేకపోతే ఇల్లు కట్టలేమండి, ఫౌండేషన్ లేకపోతే ఇల్లు కట్టలేము,
ఇంటిపైన స్లాబ్ వేయలేము, ఆ స్లాబ్ పైన ఇంకొక మేడ వేయలేము. అదేవిధంగా ఆది కాండంలో ఉన్న విషయాలన్నీ మనకి తెలియకపోతే ఆత్మీయ స్థితి కూడా నిలబడదు. ఆది కాండంలో ఉన్న మర్మాలు తెలియకపోతే నీ ఆత్మీయ స్థితి మెరుగుపడదు. పాపము ఎక్కడి నుంచి వచ్చింది? పాపానికి ఉన్న స్వభావం ఏంటి? పాపం అసలు నీలోకి ఎందుకు వచ్చింది? పాపమును నిన్ను ఎందుకు వేంటాడుతుంది? అవన్నీ ఆది కాండంలో పొందుపరచబడ్డాయి. హల్లెలూయా! మనం ఈరోజు ఆది కాండం గురించి తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. ఆది కాండంలో ఉన్న మర్మాలు తెలియని వారు ఉన్నారు. ఆది కాండంలో ఉన్న దేవుని జ్ఞానము తెలియని వారు ఎంతోమంది ఉన్నారు. నాకు ఈరోజు ఫోన్ చేసి, అన్న ఆది కాండంలో ఉన్న విషయాలను తెలియపరచన్నా అని చెప్తుంటే నాకు చాలా సంతోషం వేసింది. హల్లెలూయా! ఎందుకంటే ఆది కాండంలో ఉన్న మర్మాలను చెప్పే దైవజనులు లేరు. ఆశీర్వాదాలు, దీవెనల కోసం పోరాడే సంఘాలనే చూస్తున్నాము కానీ దేవుని జ్ఞానమును, దేవుని ఔన్నత్యమును, సృష్టికర్త యొక్క ఔన్నత్యాన్ని తెలుసుకోలేకపోతున్నాము. ఈ మొదటి అధ్యాయంలో అయితే సృష్టికర్తల గురించి గొప్పగా వివరించబడుతుంది. సృష్టిని గురించి మాత్రమే కాదండి, సృష్టిని గురించి మాత్రమే కాదు, సృష్టికర్త అయిన యేసయ్య ఔన్నత్యాన్ని గురించి తెలియపరుస్తుంది. దేవుడి యొక్క గొప్పతనాన్ని గురించి తెలియపరుస్తుంది. ఆశ్చర్య కార్యాలు మనం అక్కడ చూస్తాం. భూమి అసలు ఎక్కడ ఏలాడబడదీశాడు? ఆకాశంలో ఏలాడదీయబడింది. సూర్యచంద్రులు ఎలా వచ్చారు? సకల కోటి జీవరాశులు ఎలా ఆవిర్భవించినవి? ఎలా తయారు చేశాడు? ఎలా సృష్టించాడు? మానవుని ఎలా సృష్టించాడు? మానవుని నుంచి ఈ ప్రణాళిక ఏంటిది అసలు అని ఆది కాండంలోనే పొందుపరచబడి ఉన్నది. హల్లెలూయా! ఎన్నో 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 మర్మాలు మనము ఈ ఆది కాండంలో చూస్తాం. ఈ ఆది కాండంలోనే మనము మొదలుపెట్టిన కాడి నుంచి ఈ ఆది కాండంలో ఉన్న మర్మాలను తెలుసుకుంటే ప్రతి ఒక్క 65 పుస్తకాల్లో ఉన్న సారాంశాన్ని మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా! ఎంతోమంది ఆది కాండము అర్థం కావట్లేదని సతమతమయ్యి ఆ ఆది కాండ పుస్తకాన్ని ముందుకు తీసేసి మిగతా గ్రంథాలను, మిగతా పుస్తకాలను చదువుతూ ఉంటారు. హల్లెలూయా! ఈరోజు ఆది కాండంలో ఉన్న మర్మాలను తెలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను నిండు వందనాలు చెల్లిస్తున్నా యేసయ్యకు. హల్లెలూయా! ఈ ఉపోద్ఘాతంలో ఇంతవరకు ఈ ఉపోద్ఘాతము టైం అయితే చాలా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. జస్ట్ ఈ ఇంట్రడక్షన్, వీటన్నిటి గురించి మనము తర్వాత వచ్చే ఎపిసోడ్లో ఒక్కొక్క వచనం గురించి, ఒక్కొక్క సారాంశం గురించి మనం తెలుసుకుందాం. ఈ వీడియోని చక్కగా పూర్తిగా చూడండి. ఏదైనా డౌట్లు ఉంటే కింద కామెంట్లు పెట్టండి. తెలియని వారికి తెలియపరచండి. చక్కగా ఈ ఛానల్ని, నన్ను మీరు సపోర్ట్ చేస్తారని నిండు వందనాలు చెల్లిస్తున్నా. మహాపరిశుద్ధుడు అయిన నా తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రభువా, ఇదిగో నాయన, ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృతజ్ఞతా స్తోత్రాలు నాయన. బైబిల్ గ్రంథంలో ఉన్న ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రభువా, ప్రతి లేఖనంలో నీ సారాంశము, నీ జ్ఞానము, నీ పరిశుద్ధతను మేము చూడాలనుకుంటున్నాము ప్రభువా. నీ జ్ఞానము అనంతమైనది నాయన. మేము కొంతవరకు మేము తెలుసుకోవాలని ఆశపడి నీ పాద సన్నిధిలో కూర్చున్నాం ప్రభువా. యేసయ్యా, ఇదిగో నాయన, ఈరోజు ఉపోద్ఘాతం గురించి, జస్ట్ ఇంట్రడక్షన్ గురించి తెలుసుకున్నాం ప్రభువా. ఇప్పుడు తెలుసుకున్నవన్నీ, ఈ ఉపోద్ఘాతంలో ఉన్న విషయాలన్నిటి గురించి ప్రభువా, రేపటి నుంచి ప్రభువా ప్రతి ఒక్క విషయాన్ని, ప్రతి ఒక్క మర్మాన్ని మాకు తెలియపరచండి నాయన. అందుకు కావలసిన సహాయము చేయండి ప్రభువా. పరిశుద్ధాత్మను మాకు తోడుగా ఉంచి ప్రతి ఒక్క విషయంలో మెలకువ నేర్పండి నాయన. అడ్డగిస్తున్న దురాత్మను, చీకటి శక్తులను యేసు నామంలో లయపరుస్తున్నాం తండ్రి.
ఇదిగో నాయన చూస్తున్న ఈ బిడ్డలను కూడా ప్రతి ఒక్క విషయంలో దీవించండి నాయన, ఆశీర్వదించండి. వినగలిగిన చెవులు, జ్ఞాపకం ఉన్న శక్తిని దయచేయండి నాయన. ప్రభువా ఇదిగో నాయన, నీ ప్రియదాసుడైన నేను నీ చెంత ఉండి ప్రభువా నీ మాటను నేను సువార్త రూపంగా ఈ ఛానల్ ద్వారా పంపుతున్న ప్రతి వీడియోని ప్రభువా ప్రజలలోకి తీసుకుపోండి. తెలియని వారికి తెలియపరచండి నాయన. అట్టి కృపను నాకు దయచేయమని యేసు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నా పరమ తండ్రి. ఆమేన్.